క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు వింటున్నటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడాలని, తద్వారా దేవునికి మన జీవితాల ద్వారా మహిమ కలగాలని కోరుకుంటున్నాం. నేటి వాక్య ధ్యానంగా యేసుక్రీస్తు శరీరధారిగా రావడం గురించి ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1:14 ఈ విధంగా రాయబడి ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చదువుతుంటున్నాం. యేసు పుట్టుకకు బెత్లెహేము ప్రారంభం కాదు, ఆయన ఆది నుండే వాక్యముగా ఉన్నటువంటి వాడు. రెండు స్వభావాలు ఒక వ్యక్తిలోనే కనిపించాయి. అదేమనగా యేసు 100% దేవుడు మరియు 100% మానవుడు. దేవునిగా అనగా వాక్యముగా ఉండి కూడా మానవునిగా శరీరధారిగా ఆయన అవతరించాడు. శరీరధారి అయిన వాక్యం అనగా యేసు సృజించబడిన వాడు కాదు అని అర్థం వస్తుంది. ఆయన తండ్రితోనూ మరియు పరిశుద్ధాత్మతోనూ సహవాసంలో పాలిభాగస్తుడయ్యాడు. ఈ ముగ్గురు కూడా దైవ స్వభావాలలో సమానంగా భాగస్వామ్యం కలిగి ఉన్నారు. మరియు ఈ ముగ్గురు వారి గుణలక్షణాలలో, పనులలో మరియు నిర్ణయాలలో విడదీయరాని ఏకత్వం కలిగిన వారు. ఈ ముగ్గురు కలిపి దేవుడు అనే ఏకవచనంతో పిలువబడ్డారు. దైవత్వంలో ఈ ముగ్గురు సమిష్టిగా జీవిస్తున్నారు, ఒకే నిజదేవునిగా పిలువబడుతున్నారు. బెత్లెహేములో ఆయన జన్మించిన పిమ్మట యేసు అను పేరు పెట్టబడింది. కానీ జన్మించక ముందే ఆయన వాక్యముగా గుర్తించబడ్డాడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మారెను అని 1:14 మనం చదువుతుంటున్నాం. ఇక్కడ రాయబడ్డటువంటి వాక్యం మరెవరో కాదు కానీ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆది నుంచి ఉన్నటువంటి వాడు, ఆయన దేవుని యొద్ద ఉన్నటువంటి వాడు, ఆయనే దేవుడై ఉన్నటువంటి వాడు. ఆ దేవుడై ఉన్నటువంటి వాడు శరీరధారిగా మన మధ్యకు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకోసం యేసుక్రీస్తు మానవుడిగా జన్మించాల్సి వచ్చింది? ఒకే ఒక కారణం, మన పాపముల కొరకు జరిమానా చెల్లించుటకై మరియు మనకు రక్షణ అనుగ్రహించుటకు దేవుడే పరిపూర్ణ మానవుడిగా, పాపరహిత మానవుడిగా జన్మించాల్సిన అవసరం ఉంది. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చని హెబ్రీ పత్రికలో మనం చదువుతుంటున్నాం. పరిపూర్ణమైన మానవుడిగా ఉండుటకు ఆయన కన్యగర్భంలో జన్మించాడు. పాపరహిత మానవుడిగా ఉండుటకు ఆయన జన్మ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగింది. ఇదంతా కూడా ఆయన మన మధ్య నివసించి దేవుడు ఎలా ఉంటాడో అనే విషయాన్ని చూపించాడు. ఒకవేళ ఆయన జన్మించకుండా పాపుల స్థానంలో నిలబడి ప్రాయశ్చిత్తం చేయకుండా ఉండి ఉన్నట్లయితే మానవాళికి విమోచన ఉండేది కాదు. ప్రియులారా, యేసు శరీరధారిగా వచ్చిన పరిపూర్ణమైన దేవుడని నీవు గ్రహించావా? ప్రార్థన చేసుకున్నాం. ప్రియ యేసు ప్రభువా, నీవు ఆది నుండి ఉన్నవాడివి. పాపులమైన మా కొరకు రక్తం చిందించడానికి మానవునిగా పుట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని నువ్వు ప్రేమించిన విధం ఎంతో గొప్పది. మేము కూడా నిన్ను హత్తుకుని జీవించుటకు మాకు కృప దయచేయండి. నీ గొప్ప నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.